సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఏర్పడిన వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అధోగతి పాల్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం రాకమునుపు రైతు రాజ్యం తీసుకొస్తాం, రాజన్న రాజ్యం తీసుకొస్తాం, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం, రైతులకు వారి ఆదాయం రెట్టింపు చేస్తాం అని రకరకాల హామీలతో రైతుల ఓట్లన్నీ కొల్లగొట్టుకొని అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రైతాంగం నట్టేట మునిగే పరిస్థితి ఈరోజు ఆవిర్భవించింది. ముఖ్యంగా దీనికి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న వివక్ష మూలంగా ఈరోజు కేంద్రం ఇతోధికంగా సబ్సిడీకి నిధులు అందిస్తున్న వాటిని కూడా తన నవరత్నాల కోసం వారు మళ్లించి రైతాంగాన్ని పూర్తిగా ఈరోజు దివాలా తీసే విధంగా ఈరోజు రైతు నట్టేట మునిగే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా గత నెలలో కురిసిన భారీ వర్షాలు తుఫాన్ మూలంగా దాదాపు రాష్ట్రంలో 13.24 లక్షల ఎకరాల్లో పంట నష్టం దెబ్బతినింది. పంటలన్నీ కూడా ధ్వంసమయ్యాయి. పంటలన్నీ కూడా ఏ విధమైన పంట చేతికి రాక రైతాంగం అంతా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒకసారి గాలిలో అట్లా ఏరియల్ సర్వే అని చెప్పి ఏరియల్ రివ్యూ అని చెప్పి వారు ఒకసారి హెలికాప్టర్లో తిరిగి వచ్చారు. కానీ ఫీల్డ్ లెవెల్లో జరిగిన నష్టాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా అధికారులు ఏదైతే వారి సచివాలయ సిబ్బందితో తూతూ మంత్రంగా ఈ పంట నష్ట అంచనాల్ని తయారు చేశారు. కానీ ఇంతవరకు కూడా రైతుకు ఏ విధమైన సహాయం చేయని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రైతాంగం అంతా ఈరోజు చాలా బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం పూర్తిగా కుంటుపడింది. ఇప్పుడు రెండో పైరు రబీలో పంట వేయాలన్నా కూడా ఈరోజు రైతులు భయపడే పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. దాదాపు 13.24 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మిర్చి దాదాపు ఈ గుంటూరు ఈ పరిసర ప్రాంతాల్లోనే దాదాపు 4 లక్షల ఎకరాల్లో మిర్చి పంట ధ్వంసమైంది. ఈ అధిక వర్షాల వలన వైరస్ సోకి మిర్చి పండని పరిస్థితి ఈరోజు దాపురించింది. కానీ అధికారులు మాత్రం కన్నెత్తి చూడని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నెలకొనింది. అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ముఖ్యంగా శనగ రబీ క్రాపు మెట్ట భూముల్లో శనగ పంట దాదాపు 4 లక్షల హెక్టార్లలో సాగు చేస్తారు. కేవలం కడప జిల్లాలోనే 2.5 లక్షల హెక్టార్లలో ఈరోజు శనగ పంట పూర్తిగా ఈ తుఫాను వలన దెబ్బతింది. ఒక గింజ కూడా పండని పరిస్థితి ఈరోజు రైతులు ఎదుర్కొంటున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రైతులకు ఏమీ సహాయం అందించకుండా కనీసం ఎకరాకు వాళ్ళు పెట్టుబడి పెట్టిన నష్టాన్నైనా వీరు ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా శనగ రైతులకు ఎకరాకు 20,000 ఖర్చు వస్తుంది. ఈరోజు 2.5 లక్షల హెక్టార్లు కడపలోనే నాశనమైంది. తుఫాన్లతో మొత్తం ఎండిపోయింది, మొత్తం కుళ్ళిపోయింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా ఏ విధమైన చర్య తీసుకోలేదు. కన్నబాబు గారేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ రంగానికి సంబంధించి నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలను గొప్పగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నట్టు ఆయన చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా కేంద్రం ఇచ్చే నిధులు కూడా వీరు ఉపయోగించకుండా దాన్ని కూడా దారి మళ్లించే పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. శనగ రైతులు ఈరోజు వారికైతే 80% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చామని చెప్పారు. 80% సబ్సిడీతో విత్తనాలు అంటే దాదాపు 2,000 రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ క్వింటాకు 5,100 రూపాయలు మార్కెట్లో దొరుకుతున్నాయి క్వింటా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాయం చేసినట్టు? అదేవిధంగా మిర్చి రైతులు చాలా నష్టపోయారు. అదేవిధంగా పత్తి కూడా ఈ తుఫాన్ల వలన తీవ్రంగా పత్తి నష్టపోయారు పత్తి రైతులు. అదేవిధంగా మినుము అయితేమి, అదేవిధంగా ఉల్లి అయితే హార్టికల్చర్ పంటలు, పసుపు అయితేమి అన్నీ కూడా రైతులు పూర్తిగా దిగుబడి రాని పరిస్థితి. ఈరోజు
కాబట్టి ఇంకా అరకొర ఏదైనా తుఫాన్ల వలన ఏదైనా తప్పించుకొని కొంతమంది రైతులు వరి ధాన్యాన్ని పండిస్తే ఈరోజు దానిని సేకరించే పని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పరిస్థితిలో ఈరోజు ఉంది. ఈరోజు దళారులంతా మోసాలు చేస్తున్నారు. ధాన్యం పండించిన రైతులు అదో ఇదో వంకలు చెప్తూ వారిని ఎన్నిక పంపించి మళ్ళీ మిర్లర్ల వైపు ఈరోజు రైతాంగం మళ్ళే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం జరుగుతుంది. గుంటూరు కమిషనరేట్, అగ్రికల్చర్ కమిషనరేట్, హార్టికల్చర్ కమిషనర్ కార్యాలయాలు ఇక్కడే ఉన్నాయి. ఖచ్చితంగా వారి కార్యాలయాలను ముట్టడి చేసే పని కూడా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపడతాము. అదేవిధంగా రాయలసీమ ఇటు కోస్తా ఏరియాలో మిట్ట ప్రాంతాల్లో డ్రిప్ ఇరిగేషన్ చాలా అవసరం ఉంది. డ్రిప్పు 2.5 సంవత్సరాల నుంచి 1 ఎకరానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు డ్రిప్ సౌకర్యం అందించాల. ముఖ్యంగా కేంద్రం దాదాపు 1050 కోట్లు నిధులు ఇచ్చినా కూడా వాటిని కూడా పక్కకు మళ్లించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులు నట్టేట ముంచుతున్నారు. ఎకరాకు 8 నుంచి 10,000 రూపాయల లోపల డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యానికి ఖర్చు అయితే రైతుకు ఈరోజు బ్లాక్లో 30,000 పెట్టి మార్కెట్లో రైతు కొని ఈరోజు డ్రిప్ సౌకర్యం వేసుకుంటున్నాడు. పండ్ల తోటల అట్లా కూరగాయలు సాగు చేసే రైతులంతా కూడా. కాబట్టి వెంటనే మీరు రైతులకు డ్రిప్ ఇవ్వాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా కోరుతా ఉన్నది, ముఖ్యంగా డిమాండ్ చేస్తూ ఉన్నది. ముఖ్యంగా కన్నబాబు గారు ఆయన అక్టోబర్ 2వ తేదీ అంతా కూడా 2వ తేదీకి అందరికీ డ్రిప్ సౌకర్యం కల్పిస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ మాట మార్చి ఆయన ఫిబ్రవరి నెలలో అందరికీ డ్రిప్ ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త పదం ఎత్తుకున్నారు, ఏప్రిల్లో ఇస్తామని చెప్పి. కాబట్టి ఈ ప్రభుత్వం 5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా 1 ఎకరాకు కూడా డ్రిప్ ఇవ్వని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ఈరోజు ఆ విధంగా రైతులకు నష్టపరిచే విధంగా, రైతులను ఇబ్బంది పరిచే విధంగా ఈరోజు ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా. అదేవిధంగా వ్యవసాయ యాంత్రీకరణ దాదాపు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశంలో 12 లక్షల వ్యవసాయ యంత్రాలను రైతులకు అందివ్వడం జరిగింది. కానీ 2.5 సంవత్సరం నుంచి గతంలో కూడా చంద్రబాబు గారు రైతు రథం పేరుతో కేంద్రం పూర్తిగా సబ్సిడీ ఇచ్చే వ్యవసాయ యంత్రాలను, ట్రాక్టర్లను, అదేవిధంగా కల్టివేటర్లను, అదేవిధంగా రొటవేటర్లను అన్ని యంత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2.5 సంవత్సరం నుంచి రైతుకు ఒక చిన్న వ్యవసాయ పనిముట్టు కానీ, ఒక రొటవేటర్ కానీ, ఒక ట్రాక్టర్ కానీ, ఒక మినీ ట్రాక్టర్ కానీ ఇవ్వని పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మొదటి విడతగా 72 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం వ్యవసాయ యాంత్రీకరణకు. కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని కూడా ఈరోజు పక్కదారి పట్టించి ఈరోజు రైతు ఈ విధంగా నష్టపోతూ ఉంటే, కనీసం గతంలో ఏదో ఇన్పుట్ సబ్సిడీలు ఇచ్చేవారు, అవి కూడా పూర్తిగా ఈరోజు ఇవ్వని పరిస్థితి. ఎకరా మిరప సాగు చేయాలంటే రైతుకు 30 నుంచి 40,000 ఖర్చు వస్తుంది, 50,000 వరకు ఖర్చు వస్తుంది. కానీ పూర్తిగా నష్టపోయారు. మిరప రైతును ఆదుకోవాలి, ఎకరాకు 30,000 రూపాయలు మిరప రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఒక పిల్ల కాలువ కూడా ఒక మీటర్ పిల్ల కాలువ కూడా ఈరోజు తీయని పరిస్థితి. ఇరిగేషన్లో పెద్ద పెద్ద డ్యామ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి. మన అన్నమయ్య ప్రాజెక్టు, అదేవిధంగా కడపలో పింఛా ప్రాజెక్టు దాదాపు 5,000 పశువులు నీళ్ళల్లో కొట్టుకుపోయాయి. 60 మంది ప్రాణాలు వదిలారు నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళి. ఇంతవరకు కూడా వారి శవాలు కూడా దొరకలే. కానీ ముఖ్యమంత్రి గారు వచ్చారు, నేను సహాయం చేస్తా మీకు అని చెప్పారు. ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలే. ఇకపోతే ముఖ్యమైన విషయం, ఈ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని ఒక పెద్ద కార్యక్రమాన్ని, రైతులకు ఏదైనా పంట నష్టం జరిగితే ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ,
తుఫాన్ల వల్ల కానీ లేకపోతే కరువు వల్ల కానీ నష్టం జరిగితే ఈ ఫసల్ బీమా యోజన ద్వారా రైతుకు నష్టపరిహారం వారికి అందే విధంగా ఈ పథకాన్ని తీసుకొస్తే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా కలిపేశారు, నవరత్నాల్లో కలిపేసి దాన్ని లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ఫసల్ బీమా అనేది ఈరోజు ఎకరాకు కూడా రాని పరిస్థితి. గొప్పగా చెప్పారు వైఎస్ఆర్, ఆ ఫసల్ బీమా తీసేసి దాన్ని గంగలో కలిపేసి వైఎస్ఆర్ రైతు బీమా అని చెప్పి ఆయన పెద్దగా నేమ్ బోర్డు పెట్టుకొని ప్లేట్ ఆయన పెట్టుకొని ఆ స్కీమ్ పథకాన్ని పేరు మార్చి ఈరోజు దానికి కట్టాల్సిన ప్రీమియంను సకాలంలో కట్టని మూలంగా ఈరోజు రైతులంతా కూడా ఇంత దాదాపు 13 లక్షల ఎకరాల్లో నష్టపోయినా కూడా ఒక్క రూపాయి కూడా పరిహారం రాని పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో. అదే ఫసల్ బీమాను అమలు చేసినట్టయితే వారందరికీ ఖచ్చితంగా దాదాపు 25% పంట వేసిన మొదటి నెలలోనే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత పూర్తిగా పంట చేతికొచ్చి నష్టపోతే పూర్తి పరిహారం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈరోజు రైతులంతా కూడా పంట వచ్చిన తర్వాత ఈ జరిగింది కానీ కూడా ఒక్క రూపాయి రాని కూడా రాని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. కాబట్టి ఈ ప్రభుత్వం రైతుల మెడ మీద కత్తి పెట్టి ఈరోజు రైతులను నట్టేట ముంచి ఈరోజు రైతులకు పంటలు లేకుండా, దిగుబడులు లేకుండా, పరిహారాలు లేకుండా ఈరోజు చేయడం మూలంగా ఈరోజు రైతాంగం కుదేలైన పరిస్థితిని మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే మీరు రైతులకు సబ్సిడీపై డ్రిప్ ఇరిగేషన్ అందివ్వాలి, వెంటనే సబ్సిడీపై యంత్రాలను అందివ్వాలి, వెంటనే మీరు కేంద్ర ప్రభుత్వం ఏదైతే మినిమం సపోర్ట్ ప్రైస్తో బియ్యం ధాన్యం సేకరిస్తుందో మీరు వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఈరోజు తూతు మంత్రంగా ఈరోజు ఏర్పాటు చేశారు కొనుగోలు కేంద్రాలు. వరి ధాన్యం అస్సలు సేకరించలే. అదేవిధంగా మొక్కజొన్నలు కూడా కేంద్రమే సేకరిస్తుంది. కానీ వీటన్నిటినీ లోపభూయిష్ట విధానాలతో మిల్లర్ల కొమ్ము కాచే విధంగా అధికారులు లంచాలు తీసుకొని ఈరోజు రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటి విషయాల మీద మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఉద్యమాలు చేపడుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి రైతన్న లేనిదే ఈ రాజ్యం లేదని నిరూపించి ఈరోజు మీ మెడలు వంచి ఖచ్చితంగా మిమ్మల్ని గద్దె దింపే పరిస్థితి రైతులు తీసుకొస్తారని సందర్భంగా